వ్యాప్తంగా సంచలనం కలిగించిన చిత్తూరు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 7 దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ప్రెస్ స్టిక్కర్ వేసిన ఓమ్ని వ్యాన్, 3 తుపాకులు, 2 కత్తులు, కారం, గమేక్సన్ పొడి, 4 బుల్లెట్లు, 4 పెల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరుకు చెందిన సుబ్రహ్మణ్యం ఈ చోరీకి స్కెచ్ వేసిన కీలక సూత్రధారి. ఈ చోరీకి సంబంధించిన వివరాలను ఎస్పీ మణికంఠ చందో వివరించారు. వాళ్ళతో పాటు తీయించుకుని పంపించు సార్, వాళ్ళతో ఫోటోలు తీసుకుని పంపిస్తాం. మీరు నిలబడితే వాళ్ళు కనపడరు. చిత్తూరు టౌన్లో అతను సాధారణ జీవనం గడుపుతున్నాడు. సో రీసెంట్గా ఈ అటెంప్ట్ చేయడం జరిగింది. ఎవరైతే A1 ఉన్నారో A1కి అతనికి పరిచయం ఉంది. A1కి పరిచయం ఉంది, A1కి మాత్రమే పరిచయం ఉంది. మిగతా వాళ్ళంతా కూడా ఇందులో ఎవరికి కూడా A1కి తప్ప మిగతా 6గురికి ఎవరికి ఎటువంటి క్రైమ్ హిస్టరీ లేదు. అందరూ కూడా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు. ఇతనే మొత్తం ప్లాన్ చేశాడు, ఇతనే ఈ వెపన్స్ అనేది ప్రొక్యూర్ చేశాడు, ఇతనే వెహికల్ తీసుకొని రావడం జరిగింది, ఇతనే వాళ్ళకి రూమ్ ఇవ్వడం జరిగింది. అంతా పథకం ప్రకారం చేసింది మొత్తం కంప్లీట్గా సుబ్రహ్మణ్యం చేయడం జరిగింది. ఇతనికి క్రైమ్ హిస్టరీ కూడా ఉంది. ఇంతకుముందు డెకాయిటీ, రాబరీ ఆపరేషన్ చేశాడు కొన్ని సంవత్సరాల క్రితం, థెఫ్ట్ చేశాడు, మర్డర్స్ చేశాడు, అన్నీ చేయడం జరిగింది. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు హైదరాబాద్లో ప్రొక్యూర్ చేస్తారు. అందులో పెల్లెట్స్ లోడ్ చేస్తే పెల్లెట్స్ అయితే వస్తాయి, సౌండ్ వస్తుంది, పెల్లెట్స్ వస్తాయి. అంటే నార్మల్ బుల్లెట్స్లా కనిపిస్తున్నాయి కొన్ని, బట్ పెల్లెట్స్